రెండు సంవత్సరాల కిందట మనకు నాది లేదు, సమానం లేదు, డాక్టర్ తీసుకెళ్ళి చేశారు. ఇది తీసుకెళ్ళి డాక్టర్ చేసుకుంటే ఇంక లాభం లేదని చెప్పి వదిలేసారు చేయండి. నా కొడుకు ఏడుస్తుంటా చేస్తారు పట్టుకుంటారు ఇచ్చి చదువులు ఎక్కువైపోతే పిచ్చి పడుతుందంట. అందుకని చెప్పి అక్కడ పిచ్చి పట్టుకుంటుంది అమ్మకు ఆ బదులు అంటే ఇంకా అన్ని మూసేసి తరపు వేసుకుని వెళ్ళిపోతే అమ్మలో నేర్చుకున్నారు. మా అమ్మ నాకు ఇప్పుడు మళ్ళా చెప్పిన డాక్టర్ వస్తే మళ్ళా చెప్పిన ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాను సార్ 2 రోజులు ఉంచారు సార్ మళ్ళీ తీసుకెళ్ళిపోతానని అడుగుతున్నాడంట. అప్పుడు ఒక డాక్టర్ను నర్సును నా దగ్గర పెట్టేశారు. ఎంత డబ్బులు నేను కడతామంటే కడతానన్నాను. సరే అని చెప్పని అయితే 48 గంటలు టైం ఇస్తాను, ఆ లోపల బ్రతికితే బ్రతికాను, లేకపోతే తీసుకెళ్ళిపోయాను. సరే సార్ అని చెప్పి అమెరికా వెళ్ళాను. నా కొడుకు వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఒకరోజు ఫోన్ చేసి ఏం రెస్పాన్స్ లేవు, వచ్చి తీసుకెళ్ళు అంటారు. సరే ఈయన టికెట్ ఇక్కడలాగా అప్పటికప్పుడు టికెట్ తీసుకోలేదు కదా టికెట్ ఎయిర్పోర్ట్కి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంటే మళ్ళీ ఫోన్ చేసి వేస్తారు ఇప్పుడు వచ్చి బాగుంటారు వేసి చూసుకోవాలి అని చెప్పనేసి 2 రోజుల తర్వాత కలుస్తుందని అని చెప్పని మాట్లాడినారంట. మళ్ళీ ఆగిపోయినాడు. అట్లా చేతులు కదిలించి ఒక రోజు చూసి చేసి యాప్లో కదిలించి అప్పుడు ట్యూబ్ పెట్టి ఈ మాటలన్నీ రోడ్లు దంచి ఆ పాలలో కలిపి కోస్తా వచ్చినట్టు రోజు నాకైతే ఆరోగ్యం కాదు, నాకు అడుగుతుంది, నాకు మామూలుగా పడుతుందంటే డాక్టర్ అడిగితే సరే అని అడుగుతుంది కదా చెప్తాను అక్కడ కోసం నీకు బయట అక్కడ బతికి సంవత్సరం బయలు చదవడానికి అక్షరాలు ఇంటికి కానీ లేదు, చూసినట్టు చదవవుతుంది, ఇంటి లేదు, అడ్డు కోసం ఇస్తా వచ్చినారు, ఐసీయూలో పెట్టినారు, ఎన్ని రోజులు 3 నెలలు ఐసీయూలో ఉన్నారు. అట్లా దేవుడు బ్రతికించాడు. చనిపోయిన మనిషి నాకు ఈరోజు మీ అందరినీ చూసేదానికి నాకు ఇచ్చిన భాగ్యం దేవుడికి తెల్లవేళ. నేనేమో చదవాలి స్కూల్లో, కానీ నా ఆత్మలో దేవుడు చూపిస్తా వచ్చు. అది నాకు కూడా తెలియదు అసలు. నా పిల్లకాయ విని అమ్మ నీ పెరుగు జరుగుతానే ఉన్నది, ప్రార్థన చేసుకున్నాను, ఏది ఏమైనా దేవుని చెప్పమని చెప్పి అని వాళ్ళు చేశారు. నాకు తెలియదు చేస్తున్నానని. అది మనం చదువుతున్నా, మనం నడుస్తున్నా, వెళ్తున్నా, ఎక్కడ చేసినా మనం ఆత్మ ప్రార్థన బస్సులో కూర్చున్నాము, సొంతం కూర్చొతో బయట చదువుతా నేనే అంటాను. అట్లంతా అట్లా మన ఆత్మలో ప్రార్థన చేస్తే సరే చాలా ఆ వాక్యం వరకు మనం ప్రార్థిస్తాము. ఏమి ఏ సమస్య ఇస్తాడు, చదువులో ఏ సబ్జెక్ట్ కష్టం ఉన్నది ఆ సబ్జెక్ట్ని బట్టి నువ్వు దేవుడు చూపిస్తే నీకు అక్కడ పోయేటప్పుడు మార్పు సరళమైపోతాయి. అది అట్లట్లే నీ జీవితానికి వచ్చేది మాట్లాడదామని, నా జీవితమే మీకు పంచదామని ఒక పత్రిక ఉంటుందని అనుకున్నాను. అడిగిన నేనే అడగదా మా దైవాన్ని నాకు ప్రోత్సహించాడు. బాగా నువ్వు మాట్లాడాలమ్మా, ఏం లేదు కూడా బ్రతికావు కదా, నువ్వు చేయాలి కదా, ఇంకెప్పుడు వచ్చి చేస్తావు అని చెప్పి ఒకసారి నేను పడకల పడి చేసి పంపడానికి ఇప్పుడే నేను చెప్పి పాటదాన్ని నేను అక్కడంతా పోగొట్టుకొని ఇప్పుడు వచ్చాను. అట్లా మన స్థితిలో ఎంతవరకు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన చదివిస్తారు. ఒక్కక్కడ లేదా చదవాలమ్మా, బైబిల్ చదవాలి. బైబిల్ ఎంత చదువుతామో ఈ జ్ఞానం అంతా జరుగుతుంది. ఇప్పుడు ఒక కొత్త చీరలో డ్రెస్సుకొని పూజ వేసుకోవాలనిపిస్తుంది కదా, తొందరగా ఏ రోజు కొంచెం బట్ట లేకుండా తీసుకుంటారు కదా, అది ఎప్పుడు వస్తుందో వేసుకోవాలని ఉంటుంది కదా.
అంతే కదా బైబిల్ చదవాలి, స్టార్ట్ చేయాలి. ఆ కరోనా నేల బయట పోగొట్టు కదా 1.5 నెలలో బైబిల్ మొత్తం చదివేశాను. బైబిల్ చదవటం, ప్రార్థన చేయడం, ఉదయం 6 గంటలకు ప్రేయర్ చేసుకునేది, మన 9 గంటలకు ప్రేయర్ చేసుకునేది, మన 12 గంటలకు ప్రేయర్ చేసేది, 3 గంటలకు ప్రేయర్ చేసేది, సాయంత్రం వల్ల 6 గంటలకు ప్రేయర్ చేసేది. నేను చేసిన ప్రేయర్లోనే మంచి టైంలో కొనుక్కుంటున్నాను. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడుకోవడం అన్నీ చేస్తున్నాను. అన్నీ చేసేటప్పుడు దేవుడు చాలా మంచిగా సమీపంగా ఉన్నట్టు ఆయనలో రావాలి. మనం ఎప్పుడు చదువుతున్నామో చదవచ్చు, చదివేయచ్చు. ఒకసారి అర్థం కాదు, రెండుసార్లు అర్థం కాదు, మూడోసారి కొంచెం అందులో మేము ఎట్లా వస్తుంటారు, కలుసుకుంటుంటారు. కాబట్టి మనకందరూ రాజులు అందరూ మనకి ఇస్తే రాని ఎక్కడో వచ్చింది రాణి నమ్ముతుంది వేసే కాబట్టి ఉపవాసం ముందు ప్రార్థన నేను ప్రార్థన చేస్తానని చెప్పింది. ఆయనకి ప్రార్థన చేసింది, రాజుకి ఇచ్చాడు, అడిగింది, కోరిక ఇచ్చాడు కదా. ఇప్పుడు డాడీ కూడా వస్తువులు నేను పెట్టి నువ్వు చూస్తాను కదా అంటాడు. అదే నువ్వు ప్రేర్ చేసుకొని మనటువంటి డాడీ నాకు కావాలి, నాకు సరేమ్మా ఇస్తాను, సరేమ్మా ఇస్తానని చూస్తాను కదా. అర్థమవుతుంది నా మాటలు. నాకు అబ్బాయి అట్లా మన ప్రతి విషయంలో కూడా చదువు విషయంలో కానీ జ్ఞానంలో కానీ బైబిల్లో ఉండే నేను చెప్పాలనుకోవచ్చినంత అబ్బాయి చెప్పేశాడు. నాకు సంతోషం పోయితే మంచి వాడిచ్చాడు. వీటికి కావాల్సినది చదువుతాము, ప్రతి విషయం మీద చూస్తాం. ఒక అబ్బాయినే చూస్తాము, చక్కగా ఉంటాడు, బాగున్నాడు, మనసులోనే అనుకోవాలి. ఆయన చెప్పండి మనసులోనే అనిపిస్తారు. అదే తప్పు. ఏది చూసినా మోహించదు, అది అయ్యేది మనకు అవసరం దేవుడు చేస్తారు, ఆ రూపంలోనూ తీసుకొస్తారు. మన అమ్మాయి కొనాలి, అదేమి కొనుక్కోవాలని అంటే ఎట్లయినా వస్తారు. అది మన జీవితాన్ని సమర్పించుకోవాలి. నాకు ఒకసారి నరేంద్రకి బాబు పుట్టాడు. పాస్ట్ ఎప్పుడు చెప్పింది కట్టించడే కట్టాలకు అని చెప్పి అడిగేసి నాకు చాలా తెలుస్తుంది. ఏం మాట్లాడాలా తెలియదు. సరే కళ్ళు నిండా నీళ్ళు వచ్చేస్తాయి, చదువుకొని చెప్పి తీసుకొని వచ్చేస్తాయి. మరుసటి రోజు ఇంకా మాట ఇంట్లో ఏడిస్తే ఏమి చేస్తుందని చెప్పాలా, ఇంకా చెప్తే పోయి వేసుకుంటారు. ఇంత బాధపడాలి ఎట్లా అని చెప్పనేసి వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని ఏడ్చుకొని నేను చేసిన తప్పు ఏం ప్రభుత్వాలు నన్ను ఎట్లా అడిగి 11 రోజులు అని చెప్పనేసి ఏడిస్తే ఏడ్చిన ఆయన జవాబు కోసం నేనేం ఉండగా కొంచెం ఏడ్చుకొని అడిగి నాకు ఏమిస్తావు ఇవ్వు, నేను ఎందుకు నాకు లేని ఇంట్లో ఇచ్చేవు, నన్ను నాకేం లేవు ఇప్పుడు అని చెప్పని నేను ఏడ్చాను. ఏడ్చుకొని మొహం కట్టుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత నెల నుంచి నాకు పుట్టివాడికి కూడా ఎంత వయసు వచ్చినా కూడా కొత్త చేయాలి. ఏదో ఒక రూపంలో నేను కొనుక్కోవడం కూడా, ఆ మనసు ఇచ్చి కొనుక్కోవడం కూడా నా పైన ఆయన ఇచ్చింది. అది దీవెన. అసలు బాగా మనకి ఒక రోజు ఇచ్చేసి రెండో రోజు లేకుండా పోవటం కాదు, జీవితాంతం ఆ ఆశీర్వాదం మనకి వస్తూనే ఉండాలి. అప్పుడు మనకి అది నేను కాదు అని తెలుస్తుంది. అలాగే మీ జీవితాల్లో కూడా నమ్మకము, విశ్వాసంతో నేను జీవించాను. కోరుకోవాలి, నడవాలి, పట్టుదల రావాలి. ప్రార్థనలు మొరపెట్టడం అంటే దావీదు మొరపెట్టాడు కదా. అబ్బాయి చనిపోయినాక బతిషా కొడుకు చనిపోయినాక ప్రార్థనలో ఉన్నాడు. చనిపోకముందు చనిపోయినాక స్నానం చేస్తున్నాడు కదా. అప్పటి నుంచి ఆయన జీవితంలో ఇంకా అటు ఇటు తొట్టకుండా చూడకుండా ప్రార్థనలోనే గోజార్త అది మొరపెట్టడం అంటే గోజార్తనే ఆయనతోనే ఉంటే
ఏ సబ్జెక్ట్ కష్టం ఉంది ఆ సబ్జెక్ట్ కోసం రోజారు దేవుడితోనే కదా, మనసులోనే కదా, బయటకు ఒకటి తెలియదు కదా, ఎవరేమనేదానికి లేదు కదా. నేను అవి రోజారితే అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ దీవులన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు కావాల్సిన జీవితం ఇంకొకసారి నా జీవితంలోనే చెప్తాను. ఇంకొకసారి నా కొడుకు కూతురు ఉన్నారు. నాకు నిన్న సీరియస్గా బాగాలేదు. వండి పెట్టలేక ఒకే కూర చేస్తూ వచ్చాను. అందులో నాకు కారం తాగద్దని చెప్పి టీపప్పులాగా చేసి పెట్టాలి. 2 రోజులు నేను ఓపెన్ చేయను. 3వ రోజు నాకు పొద్దున్న పడేస్తే నాకు బాగాలేదు. బిడ్డలు కూడా అంత అన్నం చేసి పెట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్పనేసి ఇంకా అన్నీ ఎత్తి పెట్టినైనా అని చెప్పేసి ఎవరు తెలుప అన్నీ పక్కన పెట్టేసి కాళ్ళలో పడుతున్నాము. మా వాడు మనసు మీద పడుతున్నాడు. నేను బెడ్స్ వేసుకొని పడుకున్నాను. పడుకున్నట్టు పాప నేను వాళ్ళు ఏమో నిద్రపోయినారు. నేను ఏడ్చుకుంటా ఉన్నాను. ఆ పనుకొని ఏడ్చుకుంటా ఉంటే నీళ్ళలా ఏమైనా చేశారా ఆఖరికి ఉంటలేదే, ఏమైనా తిన్నారని చేసిన డబ్బులు చూస్తే వీడే పట్టే ఉంటాడు మనసులో. నేను ఆయన చూసేసాను అనుకొని గబగబా గోడపై నుంచి దిగి చాప కూడా వేసుకోరు. నేను చాప పై కాలు పెట్టినట్టు కాలు కూడా ఆయన జారింది. నన్ను అక్కడ తాకేసి వెళ్ళిపోయాడు. దొరలో నుంచి వెళ్ళిపోయాడు. చూసాను నేను అంతే. తెల్లగేటప్పుడు నాకు బాడీ వాక్ వచ్చేసింది. వాకంతా అయిపోయింది. తర్వాత అడిగితే లేదమ్మా నాకు ఆకులాసాలు ఏమైనా పెట్టు అన్నాడు. అప్పుడు అనుకున్నా బాగా వచ్చి తాకపోతే నేను బ్రతికాను అయ్యా, లేకపోతే నాకు బ్రతికి చాలా సార్లు జరిగింది. ఎన్ని చేసినా మనము ఆయన పాద సన్నిధిలోనే బ్రతకాలి. ఎక్కడ తిరిగేసి వచ్చినా మనము మన హృదయంలో ఆయన్ని స్థాపించుకుంటే మనకి ఇవన్నీ లేకుండా ఉంటాయి. కానీ పెద్దలైన ఏదైనా అమ్మ నాయనలు చెప్పినప్పుడు ఎదిరించటం నేను చేయలేదని చెప్తారు. వాటిని మెల్లగా చెప్పుకోవచ్చు. నేను చేయలేనమ్మా కానీ అని చెప్పుకోవడం చేసుకుంటారు. కానీ ఎదిరించటం అంటే తప్పు కదా. అక్కడ చాలా జరుగుతుంది. ఏంటిదే అమ్మా నాన్నే కదా, ఏమైనా నాకేమి తీసిస్తే ఏమి ఇప్పుడు కాదన్నారు కోపడతాం, ఏడుస్తాం. మనం అమ్మ నాన్న చెప్తాం, ఎదిరిస్తాం. పెద్దలేదని చెప్తే ఏం వాళ్ళు చేస్తున్నారో మనమే చేయాలన్నా అని చెప్పి అంటాం. తేలిక మాట్లాడేస్తాం ప్రతి ఒక్కరిని. కానీ అవన్నీ నోటి అదుపులో పెట్టుకుంటే మనకు మేలు జరుగుతాయి. ఎక్కుతారా? ఒకటి కూడా రాసుకోలేదే, ఏమున్నాయి రాసుకోలేదనే. వాక్యం కాదు కదా, సాక్ష్యం. మీ జీవితాలు కూడా సాక్ష్యంతో బ్రతకాలి. చదువుల నుంచి తను ఓ పక్క చదువు రావాలా, ఓ పక్క విశ్వాసము ఇది రావాలి, తూకం రావాలి. మంచి పెద్ద సేవకులు కావాలి మీరు అందరూ. ఇప్పటి నుంచి అక్క అన్నంత చక్కగా చెప్పారు. వాకు నేను కూడా చెప్పలేదు, బాగా చెప్పారు. ఆ మాటకి తయారవ్వండి. ప్రతి ఒక్కటి నోటి పాట పాడతారా, స్వచ్ఛ పాట అట్లా నేను వాక్యం చదవాలి. ఈసారి వచ్చినప్పుడు మొత్తం బైబిల్ అంతా చదవాలి. నేను ఎన్నిసార్లు చదివినానో నాకు లెక్క తెలియదు. 1 సంవత్సరం మానేసినా కూడా మళ్ళీ చదువుతాను. ఎప్పుడు తీరుకున్నప్పుడే చదవండి. అదే పనిగా చదువు ఆపేసి అమ్మ నాయన మాటలు ఆపేసి మనం దీంట్లో కూర్చోనక్కర్లేదు. మనకు సమయం ఉన్నప్పుడు బైబిల్ చదువుకోండి. ముందు స్టార్టింగ్ బైబిల్ చదివి తర్వాత మీ పుస్తకాలు చదవండి. మీకు ఎందుకు మంచి మార్కులు రావో చూడండి. తర్వాత దేవుడు ఒకవేళ మనం చెడ్డోళ్ళు అయినా కూడా దేవుడు ప్రేమించేవాడు, మనల్ని ఆదరించేవాడు. మనకు అన్నీ పెట్టి బట్టలు పెట్టి తిండి పెట్టి మనకన్నీ సమకూర్చి మన అమ్మ నాయనతో మాట్లాడి మనల్ని స్కూల్కి చదివిస్తున్నారు. ఈరోజు ఇంత దూరం రాగలిగినారంటే దీనికోసం ఎన్ని రోజులు ఈ దేవాపాస్తు మొదలుపెట్టాడు. ఎలా వేసి రెడీకి పెట్టి
రోజు మొదలుపెట్టుకొని దేవుడితో మాట్లాడుకొని ఆయన చెప్పిందే పెట్టుకున్నాడు. ఆయన మాటను, దేవుని మాటను బట్టి మనము ఎదగాలి కదా. ఇంకా ఏం చెప్పాలి? అయిపోయిందా సమయం? సొలొమోను, దావీదు, సంసోను వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇంకా అందుకని ఇంకా అవన్నీ నేను కూడా పెట్టుకోనన్నా ఇక మళ్ళీ చెప్పిందే చెప్తే బోధపడుతుంది కదా. అట్లా నన్ను ఎన్నిసార్లు ఆ మాటలు ఎన్నిసార్లు నా జీవితం చెప్పాలంటే సమయం 10 రోజులు పైన పడుతుంది. అందుకని అవి చెప్పకుండా కొంచెం జరుగుతున్నాను. చదువుతారా? బైబిల్ చదువుతారా? చదవాలి. ముఖ్యం బైబిలే మనకి, మన జీవితానికి ఆధారము బైబిల్. బైబిల్ చదవకపోతే దేవాలయం కూడా అంత దూరం రాదు. ఇంత దూరం నడిచి ఇవన్నీ చేసి ఇంత ఇది వస్తున్నాయంటే బైబిలే, ప్రార్థన, గోదావరి అదే గోసాల కన్నీరు కార్చాల, కన్నీరు తొందరగా కరిగిపోయే వేసేయ మన వేసి అక్కడే ఆడస్తా ఉంటే ఎవరు తీసుకోలేదు, పట్టించుకోలేదండి, పైన టీవీ చదువుతాను మనసులో చేసి ఇది చేసుకుంటా మన పక్కనే ఉంటాడు ఆయన. మనం వేసేయా అని పిలిస్తే తలవాల్చుకుంటాడు, లేకపోతే నీళ్ళు కొనిపోతాను మనకి కదా. దీనికోసం ఎంతమంది ప్రార్థించారు ఈరోజు కోసం? అందరినీ తలుచుకోవాలి. 10 గంటల వరకు మీరు సేవ చేయాలి. అడగండి దేవుడిని. అంటే మనం పోయి 10 గంటల పోలేము. వాళ్ళని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటే మనము చాలు. 10 గంటలు ఉన్నాడు. శిశువు వేయాలి కదా, మనం చంపారు కదా, చచ్చిపోయారు కదా, మనందరూ మనకు సాక్ష్యమే కదా. మనం కూడా ఇంట్లోనే ప్రార్థన, నువ్వు ప్రార్థన చేసే కొన్నికి నీకు హెచ్చించబడతా ఉంటావు. ఫస్ట్ 10 నిమిషాలు పెట్టుకో, 20 నిమిషాలు, అంటే నిమిషాలకి నీ ప్రార్థన వచ్చే కొన్ని పెరుగుతూ ఉంటాయి. 1 గంట అయినా చాలు ప్రార్థన పడుతుంటే. అట్లా నీకు తెలియదు, అది దూపం పోతా ఉంటుంది. ఆ దూపాలు వేసే దీపాలు వేరు ఏమో. నేను ముసలోళ్ళం అయిపోయినాం. ఒకరోసారి వెళ్ళిపోయి వచ్చిన చాలాసార్లు పరకబడేదేమో. 13 ఇంట్లో మన దేవుడే నన్ను బ్రతికించాడు. డాక్టర్ దేవుడు ఆయన సాక్ష్యంగా ఉన్నదా. అందుకనే ఇంకా అప్పుడు అనుకున్నాను, ప్రభా నా నోరుని ఊరగా వాళ్ళు నాకు చేసిన కార్యాలు బట్టి చెప్తాను. వాళ్ళ జీవితాలు కూడా ఆ మాటలను స్థిరపరచుకుంటారు. ఆ ప్రార్థనే మనకు ముఖ్యం. ప్రార్థన లేని జీవితం వ్యర్థం. మనం ఎన్ని శోకం చేసుకున్నా మనకు అవన్నీ వ్యర్థమే. ఎందుకు కష్టపడుతున్నాడు అన్న దేవన్న పాస్టర్, ఎందుకు కష్టపడుతున్నాడు? 10 మంది యవనస్తులని మంచిగా మనము పోషిస్తే వాళ్ళ జీవితాల్లో పోషించబడి 10 మందికి సేవలు ఇస్తారు అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఆయన కష్టపడి చేస్తుంటారు. నేను ఇంత దూరాలు వదులుకొని వచ్చారు కాబట్టి పొద్దుకొని పోవాలి. ఏ భక్తులు కూడా వ్యర్థంగా పోకూడదు. విన్న వాక్యాలు నీరు కట్టి ఫలించాలి. అప్పుడే దానికి నీరుగా ఆశీర్వాదం ఇస్తారు దేవుడు. ఇస్తాడా కూడా? మీకు అన్నీ తెలుసు, కానీ ఏమిలే అనుకుంటారు కదా. అప్పుడప్పుడు అట్లా అనుకోకూడదు. వాక్యాన్ని బయట ఒకరు చూడాల్సిన అవసరం కూడా మనం శుద్ధి చేసుకుంటామన్న హృదయంలో ఆయన్ని ఆత్మతో సాధ్యంతో ఆరాధించుకుంటూ దేవుడు శుద్ధించుకుంటూ ప్రార్థించుకుంటూ ఇంట్లో వచ్చినప్పుడు మనం గోదాడుకుంటూ ఎక్కడ సమస్య ఉంటుందో అక్కడ వేసే సమస్య లేదు. గోదాడడానికి 10 గంటలు వేచించి ప్రభావ ఈ వార్తలతోనూ ఆ చదువుల్లోనూ సబ్జెక్టులోనూ అన్నింటిలోనూ టీచర్ల దగ్గర కూడా అవమానపడకుండా లేవలేదు నన్ను అని చెప్పి దేవుడిని అడగాలి.
అడగకపోతే ఏమి నువ్వు అడుగుతున్న వాడిని ఉంటాడు. దేవుని అడుగుతున్నప్పుడే నీకు ఒక క్లాసు దాటుకుంటూ వెళ్ళటం. చదువు ఇప్పుడు ఎంత బైబిల్ ఎంత మనకి కావాలనో అంత చదువు కూడా కావాలి. ఇప్పుడు ఆయన అంతే కదా, పౌలు మన జ్ఞాని. దేవుని ఆజ్ఞలు అంటే వాళ్ళు దీంట్లో అప్పట్లో ఉన్న ఆజ్ఞలన్నీ ఆయన పఠించాడు. అంటే జ్ఞాని చదువులో అన్నిట్లోనూ బలవంతుడు. ఒక దేవుని మాట పట్టు నమ్మకంగా తిరుగుతావు. అది ఒక మాట నమ్మాక అవన్నీ వదిలేస్తాడు. దేవుడు ఎట్లా వాడుతున్నాడు తెలుసా? సముద్రంలో పోతున్నప్పుడు తుఫానులు చేసి అవన్నీ ఊరిపోయి ఓడంత పడిపోయి ఆ నీళ్ళలో ఐసు నీళ్ళు కదా సముద్రము, ఆ నీళ్ళలోనే ఉండి ప్రార్థించుకొని దేవుడు ప్రార్థించుకొని చూపించుకొని ఓడలో నుంచి ఎన్నిసార్లు తిప్పలపడి లేసి వచ్చాడు, దక్కించాడు. అన్నిసార్లు కూడా దేవుని మాటలు లోబడినాడు కాబట్టి ఉన్నాడు. మనం పోయి ఉండగలుగుతాం, ఒక గంటలో ఉండగలిగిన నేలలో అక్కడ ఆయన రాత్రి అంతా నీళ్ళలోకి దేవుడు చూపించుకున్నాడు. అట్లా పట్టుదల కావాలి, దేవుని మాటలు లోబడాలి మనము అని చెప్పిన పట్టుదల కావాలి. అట్టని చెప్పి ఇప్పుడు నుంచే చెడు సహవాసాలు చెడు మాటలు మాట్లాడుకోకుండా మనము మంచి మాటలు మంచి మార్గం బట్టి నడబడము. అప్పుడే మనకు దేవుడి కార్యాలు చేస్తారు. ఎంతమంది చేస్తారు దేవుడి కార్యాలు? ఏదో అందరూ చూస్తున్నారని కాదు, మీరు మీ చిత్తంగా చేయాలి. అడగకుంటానులే, దేవాలని చర్చలకు వస్తుంటాడు కదా, వచ్చినప్పుడు నాతో మాట్లాడి చేస్తుంటాడు. మా ఇంట్లోనే ఉండేది అన్న ఏడుకోపోయినట్టుగా నేను చెప్తుంటాడు. ఎంతమంది ఏర్పడతారు, రేపు చదువుకుంటారు అని చెప్పి ఈ పద్ధతులు కలిగి చాలా ఇంకా చాలా నేను చెప్పేది చాలా ఎవరు చెప్పింది చాలానే చాలా మిమ్మల్ని అందరినీ చూడగలిగిన భాగ్యం, మిమ్మల్ని అందరినీ చూడగలిగిన భాగ్యం మాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. మళ్ళీ ఒకసారి మనం పరుచుకున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ఆయన ప్రభా. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధనతోనూ చెప్పారు. అయ్యా మహోన్నతుడా, మహాగణుడా, నా తండ్రి నీకు వందనాలు ఆయన. నా తండ్రి దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో బిడ్డలతో 10 నిమిషాలు మాట్లాడే భాగ్యం ఇచ్చావు. ఆయన నా నోరును ఘోరగా వాడుతున్నాం. ఇది తప్పులు ఉన్నాయో ఉన్నాయో క్షమించగలుగుతాను. హృదయంలో హత్తుకునే భాగ్యం దయచేయమని కోరుతున్నాను తండ్రి. ఇది చేసిన బిడ్డలు వాక్య పరిచర్యలను బిడ్డలతో మాట్లాడే విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన బిడ్డల చుట్టూ నీ ఆత్మతో నీకు, బిడ్డలకు కావాల్సిన జ్ఞానంతో నీకు, చదువుతో నీకు, ఆత్మతో నీకు, సత్యంతో నీకు నన్ను ప్రార్థనలు నడిపించమని కోరుతున్నాను తండ్రి. ఎన్ని ఉన్నా ఈ లోకంలో తండ్రి అవన్నీ ఇక్కడ రాలిపోయేది లేనైనా నీ వాక్యంలో నడిపిస్తున్నాను నీ బిడ్డల్ని తండ్రి. నీ సన్నిధి వరకు నా బిడ్డల చుట్టూ నీ రక్షణ మార్గంలో నడిపించమని కోరుతున్నాను ప్రభా. ఆయన దీని రావని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరి జీవితం ఎలా ఉన్నదో నాకు తెలియదు. ఆ బిడ్డల జీవితం సరి చేయమని కోరుతున్నాను తండ్రి. ఆయన నువ్వు చూస్తున్న దేవుడిని, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడిని. నేను తలంచలో ఇక్కడికి వస్తానని, కానీ నీ తలంపులో ఉన్నది కాబట్టి నన్ను నడిపించాడు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్ని చెల్లించినా చాలానే దేవుడు ప్రభా. ఆయన తండ్రి ఈ సంఘం చుట్టూ మీద నీ కంచి వేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవాన్ని జ్ఞాపకం చేసుకో. చిన్న వయసులో నుంచి నేను ఎన్నో తప్పిదములు జరిగినప్పటికీ వాటిని అన్నింటి నుంచి తప్పించి మళ్ళీ నీ మార్గంలోకి వచ్చాడు ప్రభా. నువ్వెంతో ఆనందించి ఇప్పుడు ఆ మార్గాలన్నీ తెలుస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా.
ఆయన భార్యను జ్ఞాపకం చేసుకొని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అందరూ నీ సన్నిధిలో నీ సేవకై ప్రాకులాడుతున్నారు ప్రభా. నీకే వందనాలు. సేవను తీర్ణ చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అనేక మధ్యలో నీ సంఘం వెలిగింపబడుటకు నీ కృప నింపమని కోరుతున్నాను ఆయన. నాన్న తండ్రి జ్ఞానంతో నింపండి, ఇంకా నింపండి, సంఘాన్ని నింపండి, చుట్టుపక్కల ఉన్న తండ్రి కుటుంబాలన్నీ నీ ఆరాధన కొరకు వచ్చేటప్పుడు ద్వారా తెరవండి. వాళ్ళ హృదయాలు మాట్లాడండి. మేము ఎంత మాట్లాడుతున్నా వింటుంటారే కానీ నాయన రావడం లేదు. ఆ దారి తెరిచి వాళ్ళ పాదాలు దేవుని దగ్గర నడుచుటకు నీ కృప నింపమని కోరుతున్నాను ఆయన. ఈ సంఘానికి సంబంధించిన సంఘాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. వాళ్ళలో అక్కడ అనేకులు తీసుకురామని కోరుతున్నాను నాయన. నా తండ్రి బలపరచు ప్రభు. నాయన తండ్రి నువ్వు తప్ప మన జీవితంలో ఎవరు ఉండాలి నాయన. మేము తిన్నా తినకపోయినా ఏమి చేసినా తండ్రి అది నీ చిత్తమే ప్రభు. నా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, మరొకసారి తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో, అప్పచెల్లెలు జ్ఞాపకం చేసుకో, కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభు. కావాల్సిన అవసరతలు జీవితంలో తండ్రి అన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. మమ్మల్ని మళ్ళీ తిరిగి క్షేమంగా మా కుటుంబాన్ని చేర్చమని కోరుతున్నాను. నా తండ్రి సహాయం చేయండి. ఏమి జాగ్రత్తమని ఆయన నా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.